గిగ్ వర్కర్స్ ను అన్ని విధాలా ఆదుకుంటామని అసెంబ్లీలో ప్రకటించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. వారి సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం సమగ్ర చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని క్వశ్చన్ అవర్లో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. గిగ్ వర్కర్స్ కు భద్రత, సామాజిక రక్షణ, న్యాయమైన ఉపాధి కల్పిస్తామన్నారు మంత్రి వివేక్. గిగ్ వర్కర్స్ లక్షలాది మంది తెలంగాణలో పనిచేస్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్. గిగ్ వర్కర్స్ జనరలీ వాళ్ళందరూ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ అగ్రిగేటర్స్ ద్వారా వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఇండిపెండెంట్ సర్వీస్ ప్రొవైడర్స్గా వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళు ఎంప్లాయ్మెంట్లో లేరు, గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్. అందు గురించి వారికి ప్రొవిజన్స్ ఆఫ్ మినిమం వేజెస్ అండర్ ద మినిమం వేజెస్ యాక్ట్ 1948, కోడ్ ఆన్ వేజెస్ 2019 వీళ్ళకు డైరెక్ట్లీ అప్లికబుల్ కాదు అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 3, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆల్రెడీ ఒక క్యాబినెట్ రిజల్యూషన్ నవంబర్లో పాస్ చేసినారు. గిగ్ వర్కర్స్కి సోషల్ సెక్యూరిటీ, వారికి బెనిఫిట్స్, వెల్ఫేర్ బెనిఫిట్స్ ఎట్లా ఇవ్వాలని చెప్పి నవంబర్లో ఒక క్యాబినెట్ రెజల్యూషన్ ఆల్రెడీ పాస్ అయింది. ఈరోజు కూడా గవర్నమెంట్ బిల్ ప్రవేశపెట్టడానికి క్యాబినెట్ రెజల్యూషన్ కూడా గిగ్ వర్కర్స్కి సంక్షేమానికి, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్కి ఈరోజు చర్చించి క్యాబినెట్లో